హాయ్, వణక్కం, ఆదాబ్, అభివందనం. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్కి స్వాగతం, సుస్వాగతం. భవిష్యత్తు లేని బతుకునిచ్చే బద్ధకం కన్నా చంపి చరిత్రలో నిలిపే యుద్ధమే మిన్న అన్నారు సుభాష్ చంద్రబోస్. అంతే కదండి, సోమరితనంతో 100 ఏళ్లెందుకు, సైనికుడిగా ఒక్క రోజు చాలు. అదే స్ఫూర్తితో ఇవాళ మనతో ఆడడానికి పోరాడడానికి వచ్చేస్తున్నారు 5 పసికూరలు. మరి వాళ్ళల్లో ఇవాళ ఛాంపియన్ గా నిలిచేదెవరో, ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచేదెవరో, అక్షరాల ఆ ₹1,00,000 వలచేదెవరో. మరి వారందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఉండేది ఎవరో తేల్చుకోవాలంటే లెట్స్ బిగిన్ ది చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ వచ్చేసింది విజయవాడ నుంచి మల్లిక, వాళ్ళ మదర్ స్రవంతి గారితో. స్రవంతి గారు నమస్తే అండి. నమస్తే సార్. హలో మల్లిక. హలో సార్. అరే భలే చక్కగా ఉన్నావే. థ్యాంక్ యూ. సో చెప్పు మల్లిక, ఏ క్లాస్ చదువుతున్నావు? నేను 7th క్లాస్ చదువుతాను. 7th స్టాండర్డ్. ఓ, ఏ స్కూల్ అమ్మా? అట్కిన్సన్ సీనియర్ సెకండరీ స్కూల్. వెరీ గుడ్ అమ్మ. మీరేం చేస్తుంటారండి? నేను డేటా ఎంట్రీ ఆపరేటర్ గా వర్క్ చేస్తున్నాను విజయవాడ. సో మరి మల్లిక ఎలా ఉంటుంది ఇంట్లో మీతో? బాగా అల్లరి చేస్తుంది. సో మల్లిక, వాట్ ఆర్ యువర్ హాబీస్? ప్లేయింగ్, డాన్సింగ్. ప్లేయింగ్, డాన్సింగ్. వావ్, ఏం ఎక్కువ ఆడుతుంటావు నువ్వు? బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్ ఆడతావు. అండ్ డాన్స్ లో ఏ డాన్స్ ఇష్టం? ఏ డాన్స్ ఫామ్? వెస్టర్న్. వెరీ గుడ్. మల్లిక బాగా చదువుతుందా అండి? టాపరే. టాపరే. ఓహో. మరి మల్లిక, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? డాక్టర్. వెరీ నైస్ అమ్మా. ఆల్ ది బెస్ట్ యూ. అరే హౌ స్వీట్. హైదరాబాద్ నుంచి మన రెండవ పార్టిసిపెంట్ హర్షవర్ధన్ వాళ్ళ మదర్ శశికళ గారితో. శశికళ గారు నమస్కారం అమ్మా. నమస్తే సార్. హలో హర్షవర్ధన్. హలో అన్నయ్య. అన్నయ్య. ఆహా, ఓహో, ఎంత బాగుందో ఈ పిలుపు. ఈ మధ్య ఎవరో అంకుల్ అన్నారు, పూర్తి చేసుకున్నంత పని అయింది నాకు. ఓకే హర్షవర్ధన్, ఏ క్లాస్? 8th స్టాండర్డ్. ఏ స్కూల్? గౌతమ్ మోడల్ స్కూల్. గౌతమ్ మోడల్ స్కూల్. వెరీ గుడ్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? టైలర్ సార్ నేను. టైలరింగ్ చేస్తుంటారు. వెరీ గుడ్. హర్షవర్ధన్ ఏంటి బాగా సాఫ్ట్ గా అనిపిస్తున్నాడు? చాలా అల్లరి చేస్తారు. చాలా అల్లరి చేస్తాడా? ఇక్కడ ఏంటి అసలు కనబట్టలేదు. హర్షవర్ధన్, వాట్ ఆర్ యువర్ హాబీస్? My hobbies are playing cricket, kabaddi, reading story books, general knowledge books, etc. వెరీ గుడ్. అండ్ మా హర్షవర్ధన్ చదువు ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది సార్, బాగా చదువుతాడు. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ నాన్న నీకు. Thanks. మాచర్ల నుంచి మన మూడో పార్టిసిపెంట్ శివనాయక్ వాళ్ళ మదర్ బాలీబాయి గారితో. బాలీబాయి గారు నమస్తే అమ్మా. నమస్తే సార్. హలో శివనాయక్. Hi sir. వెరీ గుడ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th class. ఏ స్కూల్ అన్న? St. Anne's English Medium. వెరీ గుడ్. మా మీరేం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. శివనాయక్ బాగా షార్ప్ గా కనిపిస్తున్నాడు. ఇంట్లో కూడా అంతేనా? సార్ బాగా ఆటలు పాటలు ఎక్కువ ఉంటాయా, చదువేనా? చదువుతాడు సార్. బాగా చదువుతాడా? బాగా చదువుతాడు. శివనాయక్ మరి బాగా చదువుతాడు. నీకు ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం? Maths. మ్యాథ్స్ బాగా ఇష్టం. మ్యాథ్స్ లో మరి ఎంత స్కోర్ చేస్తుంటావు నువ్వు? 95. 95. 95ఏనా? మరి మిగతా 5 మార్కులు ఏం చేస్తావు? Blank spot. బ్లాంక్స్ పోతాయి. అయ్యో. వాట్ ఆర్ యువర్ హాబీస్? Watching WW. వెరీ గుడ్. పెద్దయ్యాక ఏమవుతానన్న? IAS. ఐఏఎస్ ఆఫీసర్. ఎందుకని? ప్రజలు అందరికి సేవ చేయాలి. వెరీ నైస్. మా శివనాయక్కి ఆల్ ది బెస్ట్ చెప్పేసి మీరు ఇలా వచ్చేసేయండి. మన 4వ పార్టిసిపెంట్ నెల్లూరు నుంచి యశ్వంత్ వాళ్ళ మదర్ సృజన గారితో. నమస్కారం సృజన గారు. నమస్తే.
హాయ్ యశ్వంత్, Hi sir. లుకింగ్ వెరీ బ్రైట్. Thank you sir. ఏ క్లాస్ నాన్న? 9th class sir. ఏ స్కూల్? Bowel High School, Nellore. ఏమో పిల్లలు ఇంట్లో కూడా అంతేనా? బాగా షార్ప్ గా ఉంటాడు. బాగా షార్ప్గా ఉంటాడు సార్. చదువుల్లో కూడా చదువులో కూడా ఫస్ట్ ర్యాంక్. ఫస్ట్ ర్యాంకర్. ఓ ఇవాళ మనకు అందరూ టాపర్స్ ఫస్ట్ ర్యాంకర్సే. మరి అల్లరి అల్లరి కూడా ఇంట్లో ఉంటుంది, బయట ఉండదు సార్. ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఉంటుంది, బయట చాలా కామ్గా ఉంటాడు. వెరీ గుడ్. యశ్వంత్, వాట్ ఆర్ యువర్ హాబీస్? My hobbies are playing chess and reading books sir. Historical books. వెరీ గుడ్. మరి గుడ్ లక్ టు యూ. Thank you sir. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ లో మన 5వ పార్టిసిపెంట్ కాకినాడ నుంచి సోఫియా సుల్తానా వాళ్ళ మదర్ హసీనా గారితో. హసీనా గారు నమస్కారం అండి. హలో సోఫియా సుల్తానా. హాయ్. సోఫియా, ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. 9th క్లాస్. ఏ స్కూల్లో అమ్మా? కేకేఆర్ గౌతమ్. వెరీ గుడ్. నీ హాబీస్ ఏంటి తల్లి? లిజనింగ్ మ్యూజిక్ అండ్ ప్లేయింగ్ త్రో బాల్. ప్లేయింగ్ త్రో బాల్. బాగా ఆడేస్తావా? చాలా బలం ఉందా నీకు? అమ్మ మీరేం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సోఫియా సుల్తానా మరి బాగా హెల్ప్ చేస్తుంటుందా ఇంట్లో? అల్లరి ఏం చేయదండి, బాగా కామ్గా ఉంటుంది. చూడడానికి తెలిసిపోతుంది చాలా కామ్గా ఉండే పిల్లని. ఏం సోఫియా, మరి పెద్దగా ఏమవుతావు నువ్వు? కలెక్టర్. వెరీ గుడ్. మరి నీకు కూడా ఆల్ ది బెస్ట్ అమ్మా. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈ రౌండ్ లో 5 క్వశ్చన్స్ అడుగుతాను. ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతా. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్ప ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. మీకు ఆన్సర్ తెలియకపోతే అమ్మ దగ్గర నుంచి లైఫ్ లైన్ తీసుకోవచ్చు. అమ్మ హెల్ప్ చేసినా కూడా 10 పాయింట్స్ వచ్చేస్తాయి. ఆన్సర్ తెలియకపోతే ఫైనల్ గా పాస్ కూడా చెప్పొచ్చు. అప్పుడు ఎలాంటి పాయింట్స్ రావు, పోవు. ఓకేనా? రెడీయా? సో మలయాళ మల్లిక అమ్మలు నీకోసం ఫస్ట్ క్వశ్చన్. త్రివేణి సంగమంలో గంగా యమునలతో పాటు ఉండే 3వ నది ఏమిటి? ఓకే, యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ గోదావరి, బి కావేరి, సి సరస్వతి అండ్ డి శారదా. సరస్వతి సార్. కాన్ఫిడెంటా? ఎస్ సార్. అమ్మని అడగాల? ఒకసారి అడుగు. ఒక్కసారి. సరస్వతి రైట్. సరస్వతి అండి. అమ్మ కూడా సరస్వతి అని అంటున్నారు. ఏం చేద్దాం మల్లిక, ఫ్రీజ్ చేద్దామా? ఎస్ సార్. ఫ్రీజ్ సరస్వతి. ఓకే, ఆప్షన్ సి సరస్వతి ఫ్రీజ్ చేస్తున్నాను. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్. హర్షవర్ధన్ రెడీయా? రెడీ సార్. నీ క్వశ్చన్. చక్కెరకేళి అమృతపాణి ఏ ఫ్రూట్? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ మామిడి పండు, బి చింతపండు, సి యాపిల్ పండు, డి అరటి పండు. ఒకసారి మా మమ్మీని అడుగు. ఒకసారి అమ్మని అడగాలి. అరటిపండు. అమ్మ అరటి పండు అంటున్నారు. అరటిపండు ఫిక్స్. ఫిక్స్ అరటి పండు. ఓకే, నీకోసం డి అరటి పండు ఫిక్స్ చేస్తున్నాను. దట్ ఈస్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్. నాయక్ శివ నాయక్ రెడీ. గోల్డెన్ సిటీ అని ఏ నగరాన్ని అంటారు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ ముంబై, బి అహ్మదాబాద్, సి అమృత్సర్ అండ్ డి హైదరాబాద్. సి అమృత్సర్. సి అమృత్సర్. ఫిక్స్. అమ్మని అడగాల? కాన్ఫిడెంటా? ఓకే, నీకోసం ఫిక్స్ చేస్తున్నాను సి అమృత్సర్. అండ్ గోల్డెన్ సిటీ అంటే అమృత్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్. యశ్వంత్ రెడీయా? Ready sir. వెరీ గుడ్. బోల్డ్ యశ్వంత్. గరీబీ హటావో అనే నినాదాన్ని ఇచ్చిన నేత ఎవరు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ జవహర్లాల్ నెహ్రూ, బి ఇందిరా గాంధీ, సి లాలా లజపత్ రాయ్ అండ్ డి జయప్రకాష్ నారాయణ్. Mother head sir. అమ్మ హెల్ప్ కావాలి. ఇందిరాగాంధీ. ఇందిరా గాంధీ. అమ్మ ఇందిరా గాంధీ అంటున్నారు, నువ్వేమంటావు? Indira Gandhi fix sir. ఇందిరా గాంధీ ఫిక్స్. Fix. ఓకే, ఫిక్స్ అంటున్నావు కాబట్టి ఆప్షన్ బి ఇందిరా గాంధీ ఫిక్స్ చేస్తున్నాను. అండ్ దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. రెడీ సోఫియా? ఎస్. నీ క్వశ్చన్ అమ్మా. ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ మంది ఏ భాష మాట్లాడతారు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ మరాఠీ, బి హిందీ, సి ఇంగ్లీష్, డి గుజరాతీ. హిందీ. ఆప్షన్ బి హిందీ. కాన్ఫిడెంట్ అమ్మని అడగాల? ఎస్ సార్. కాన్ఫిడెన్స్. ఓకే సోఫియా, నీకోసం ఫ్రీజ్ చేస్తున్నాను హిందీ. అండ్ హిందీ ఏకదమ్ సహీ జవాబ్ హై. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు.
సో ఫెంటాస్టిక్ 5 అయిపోయేసరికి ఫెంటాస్టిక్ గా అందరూ కరెక్ట్ ఆన్సర్స్ చెప్పేశారు. మల్లిక ఇస్ ఆన్ 10 పాయింట్స్, హర్షవర్ధన్ ఆన్ 10 పాయింట్స్, శివనాయక్ ఆన్ 10 పాయింట్స్, యశ్వంత్ ఆన్ 10 పాయింట్స్, సోఫియా సుల్తానా ఆన్ 10 పాయింట్స్. ఇప్పుడు మనం వెళ్తున్నాం మన సెకండ్ రౌండ్, చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో నేను మీ అందరికీ స్క్రీన్ మీద 3 పిక్చర్స్ చూపిస్తాను. ప్రతి పిక్చర్ లోంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్ప ఆన్సర్ అయితే -5. అమ్మ నుంచి హెల్ప్ తీసుకోవడానికి వీల్లేదు. ఇట్స్ బజర్ రౌండ్. సో చిత్రం ద పిక్చర్ లో మీ అందరి కోసం ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని ప్రథమ రాష్ట్రపతి సొంత రాష్ట్రం ఏది? ఎస్ యశ్వంత్, యువర్ ఆన్సర్. Bihar. ఆయన ఎవరు? Rajendra Prasad. ఆయన బాబు రాజేంద్ర ప్రసాద్ అండ్ ఆయన సొంత రాష్ట్రం బీహార్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. చిత్రం ద పిక్చర్ లో మీ అందరికీ సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన విగ్రహం ఏ నగరంలో ఉంది? మల్లిక బజర్ ప్రెస్ చేసింది, బట్ అంతకన్నా ఫాస్ట్ గా యశ్వంత్ మళ్ళీ ప్రెస్ చేశాడు బజర్ ని. యువర్ ఆన్సర్. New York. వాట్ ఇస్ దిస్? Statue of Liberty. న్యూయార్క్ లో ఉందా? షూరా? Yes, sir. Yes, sir. That's the right answer and 10 points to you again. చిత్రం ద పిక్చర్ లో థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని ఆర్థికవేత్త ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మన దేశ ప్రధాని ఎవరు? ఈయనెవరో తెలుసా మీకు? ఎవరు? Manmohan Singh. ఎస్. ఓ యశ్వంత్ మళ్ళీ ఫాస్ట్ గా బజర్ నొక్కాడు. యువర్ ఆన్సర్. P.V. Narasimha Rao. పివి నరసింహారావు. షూరా? Yes, sir. అయితే పక్కాగా 10 పాయింట్స్ టు యు. చిత్రం ద పిక్చర్ రౌండ్ అయిపోయింది అండ్ మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. 3 ఆన్సర్లు చకాచకా చెప్పేసి యశ్వంత్ ఇస్ ఆన్ 40 పాయింట్స్, మల్లిక జస్ట్ మిస్ అయ్యి ఇస్ ఆన్ 10 పాయింట్స్, హర్షవర్ధన్ ఆన్ 10 పాయింట్స్, శివనాయక్ ఇస్ ఆన్ 10 పాయింట్స్, సోఫియా సుల్తానా ఇస్ ఆన్ 10 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మన 3వ రౌండ్, లిటరేచర్. లిటరేచర్ ఈ రౌండ్ లో నేను మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఎలా అంటే ఈ బోర్డు మీద 3 వర్డ్స్ చూపించి ప్రతి వర్డ్ ఒక క్వశ్చన్. ఆ వర్డ్ ని బోర్డు మీద చూపిస్తాను, కానీ లెటర్స్ ఏవి రివీల్ చేయను. ఒక్క లెటర్ మాత్రమే రివీల్ చేసి దాని తర్వాత మీకు క్లూ ఇస్తాను. ఆ లెటర్ ని బట్టి, నెంబర్ ఆఫ్ లెటర్స్ ని బట్టి, నా క్లూని బట్టి ఈ 3 కాంబినేషన్ తో కరెక్ట్ ఆన్సర్ వెంటనే మీరు గెస్ చేస్తే మీకు 50 పాయింట్స్. ఒకవేళ టైంకి చెప్పలేకపోతే అప్పుడు నేను మీకు ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను. అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అప్పటికి చెప్పలేకపోతే ఇంకొక లెటర్, అప్పుడు చెప్తే 30 పాయింట్స్. ఆ తర్వాత 20 పాయింట్స్, ఆ తర్వాత 10 పాయింట్స్. ఒకవేళ ఈ 5 లెవెల్స్ లో ఎప్పుడైనా ఆన్సర్ తప్పు చెప్తే -5. ఓకే, లిటరేచర్ లో మీ అందరికి ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 9 లెటర్డ్ వర్డ్ అండ్ ఇందులో నేను మీకు ఇస్తున్న లెటర్ నెంబర్ 4. క్లూ జాగ్రత్తగా వినండి అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ వీరప్పన్ వీలున్నప్పుడల్లా చేసేవాడు. టైమ్ అప్. చెప్పలేకపోయారు కాబట్టి 50 పాయింట్స్ కి 40 పాయింట్స్ కోసం నేను మీకు రివీల్ చేస్తున్నాను. లెటర్ నెంబర్ 9. టైమ్ అప్. 40 పాయింట్స్ కూడా ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి 30 పాయింట్స్ కి ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను మీకోసం. లెటర్ నెంబర్ 3. టైమ్ అప్. ఓకే, 20 పాయింట్స్ కి నేను మీకు రివీల్ చేస్తున్నాను. లెటర్ నెంబర్ 1.
టైమ్ అప్. 10 పాయింట్స్ కి నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 6. ఎస్, బజర్ ప్రెస్ చేశాడు. హర్షవర్ధన్, యువర్ ఆన్సర్. Smuggling. కెన్ యూ స్పెల్ ఇట్ ఫర్ మీ? SMUGGLING. స్పెల్లింగ్ కరెక్ట్ గా సరిపోయింది. ఆ లెటర్స్ కరెక్ట్ గా ఫిట్ అయ్యాయా? మన క్లూ మ్యాచ్ అయిందా? అవును, దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. సెకండ్ వర్డ్ లిటరేచర్ లో మీ అందరి కోసం ఆన్ ద బోర్డ్. ఇట్స్ 11 లెటర్డ్ వర్డ్. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1 అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ ఫీచర్ ఫిల్మ్ కాదు, రియల్ ఫిల్మ్. బజర్ ప్రెస్ చేసింది మల్లిక. Distinguish. డిస్టింగ్విష్ అంటే ఏంటి మల్లిక? Different. డిఫరెంట్. ఫీచర్ ఫిల్మ్ కాదు, రియల్ ఫిల్మ్ అన్నాను. Feature film की real film की difference. బట్ మల్లిక, దట్స్ ద రాంగ్ ఆన్సర్. -5. ఓకే, 50 పాయింట్స్ కి మల్లిక తప్పు చెప్పింది కాబట్టి 40 పాయింట్స్ కి మీ అందరికి నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 11. వెల్, టైమ్ అప్. సో 30 పాయింట్స్ కి ఇప్పుడు నేను మీ అందరికి రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5. ఓకే, టైమ్ అప్. 20 పాయింట్స్ కోసం నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 2. ఓకే, టైమ్ అప్. చివరిగా మరొక్కసారి 10 పాయింట్స్ కోసం నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. మళ్ళీ పోగొట్టుకున్నది రాబట్టుకోవడానికి మల్లిక బజర్ ప్రెస్ చేసిన యువర్ ఆన్సర్. Documentary. డాక్యుమెంటరీ. స్పెల్లింగ్? DOCUMENTARY. డాక్యుమెంటరీ అంటే ఏంటి? రియల్ లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్. మల్లిక, డాక్యుమెంటరీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు. లిటరేచర్ లో థర్డ్ వర్డ్ మీ అందరికి ఓకేనా? 14 లెటర్ వర్డ్. ఓకే, అండ్ నేను మీ అందరికి రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 2 అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ నా ముక్కు మీద 2 పుట్టుమచ్చలు. శివనాయక్. Identification. ఐడెంటిఫికేషన్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. IDENTIFIATION. దుఃఖ తిప్పుకోకుండా చక్కగా చెప్పేసావు శివనాయక్. నీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అద్భుతంగా ఉంది. రైట్ ఆన్సర్. సో 50 పాయింట్స్ టు యూ. లిటరేచర్ రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. లాస్ట్ లో ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పేసి శివనాయక్ ఇస్ లీడింగ్ విత్ 60 పాయింట్స్, యశ్వంత్ విత్ 40 పాయింట్స్, హర్షవర్ధన్ విత్ 20 పాయింట్స్, మల్లిక విత్ 15 పాయింట్స్ అండ్ సోఫియా సుల్తానా విత్ 10 పాయింట్స్. మనం వచ్చేసాం మన ఫైనల్ రౌండ్. రన్ రాజా రన్. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. బజర్ క్వశ్చన్స్ అన్ని కూడా. ఆల్ క్వశ్చన్స్ కామన్ ఫర్ ఆల్. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఫర్ 20 పాయింట్స్. తప్పు ఆన్సర్ చెప్తే -10. సెకండ్ ఫర్ 40 పాయింట్స్. తప్పైతే -20. థర్డ్ ఫర్ 60 పాయింట్స్. తప్పైతే -30. ఫోర్త్ క్వశ్చన్ ఫర్ 80 పాయింట్స్. తప్పైతే -40. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ 100. పాయింట్స్. తప్పైతే -50. రెడీ అందరూ? 20 పాయింట్స్ కి మీ అందరికి ఫస్ట్ క్వశ్చన్. ఒక డజనులో 3వ వంతు ఎంత? 4. డజన్ అంటే ఎన్ని? 12. 3వ వంతు అంటే 4.
12 into 1 by 2. 12 into 1 by 3 ఎంత 4. కరెక్టేనా మ్యాథ్స్ లో స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ తెలిసిపోతుంది సూపర్ స్ట్రాంగ్ అని వెరీ గుడ్ 20 పాయింట్స్ టు మీ అందరికి 40 పాయింట్స్ కోసం సెకండ్ క్వశ్చన్ అమెరికాలో అతి పెద్ద స్టేట్ ఏది సూపర్ ఫాస్ట్ గా యశ్వంత్ Alaska. అలాస్కా అమెరికాలో ఉందా కెనడాలో ఉందా America, sir. షూరా Yes, sir. పక్కానా Yes, sir. నువ్వు అంత పక్కాగా ఎస్ సార్ అంటే నేను కూడా ఎస్ సార్ అని అంటాను రైట్ ఆన్సర్ సో 40 పాయింట్స్ టు యూ వెరీ గుడ్ 60 పాయింట్స్ కోసం మీ ప్రశ్న పురాణాల ప్రకారం సత్రాజిత్ కుమార్తె పేరేంటి మళ్ళీ యశ్వంత్ Satyabama. 60 పాయింట్స్ క్వశ్చన్ ఇప్పుడు తప్పు చెబితే మైనస్ 30. ఓకే సత్రాజిత్ పేరు ఎప్పుడు విన్నావు Mahabharatam విన్నాం. మహాభారతంలో విన్నావు వినాయక చవితి పూజ చేస్తావా చేస్తాను అప్పుడు కూడా ఆ కథలో విన్నావా ఆయన కూతురు పేరేంటి సత్యభామ సార్. సత్యభామ సత్రాజిత్ కూతురు సత్యభామ ఈస్ ద రైట్ ఆన్సర్ అండ్ 60 పాయింట్స్ టు యూ మీ అందరికి 80 పాయింట్స్ క్వశ్చన్ ఇండోనేషియా క్యాపిటల్ ఏది ఓహో యశ్వంత్ జకార్తా. చక్కని బజర్ నొక్కేశావు ఈసారి కొంచెం కంగారు పడ్డావు కాన్ఫిడెంట్ జకార్తా అని డౌట్ వస్తుంది ఓకే యశ్వంత్ ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా ది రైట్ ఆన్సర్ అండ్ 80 పాయింట్స్ టు యూ వెల్ మన చివరి క్వశ్చన్ 100 పాయింట్ల క్వశ్చన్ మన దగ్గర ఉంది వెల్ మీరందరూ షుడ్ నాట్ గివ్ అప్ అవునా వాట్ ఈస్ ఇంపార్టెంట్ పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్ ప్లేయింగ్ ఇస్ ఇంపార్టెంట్ కరెక్ట్ సో విత్ ద స్పిరిట్ ఆన్ విల్ యూ ఆల్ ట్రై ఫర్ ద 5th క్వశ్చన్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఆఖరి క్వశ్చన్ 100 పాయింట్ల క్వశ్చన్ అండ్ ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసేసే క్వశ్చన్ మీ అందరి కోసం హియర్ గోస్ ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఈ గేయాన్ని రాసిందెవరు వంద పాయింట్లు ఎస్ సాహసం చేయడానికి ముందుకొచ్చాడు శివనాయక్ గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు అంటున్నావు శివనాయక్ ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ యువర్ అటెంప్ట్ 100 పాయింట్ల కోసం చాలా కష్టపడి ఇష్టపడి సాహసం చేశావు శివనాయక్ గురజాడ అప్పారావు ఇస్ ద రాంగ్ ఆన్సర్ -50 ద రైట్ ఆన్సర్ ఇస్ రాయప్రోలు సుబ్బారావు ఈనాటి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 240 పాయింట్స్ తో నెల్లూరు నుంచి వచ్చిన యశ్వంత్ ఓవరాల్ గా అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు కాబట్టి మీ అందరికి ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అండ్ ఫైనలీ ఇవాళ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ యశ్వంత్ ని వాళ్ళ మదర్ ని వేదిక మీద ఆహ్వానం యో మ్యాన్ వాట్ ఎ స్పీడ్ థ్యాంక్ యూ సార్. సూపర్ మా ముందుగా యశ్వంత్కి మీరు కంగ్రాట్స్ చెప్పండి కంగ్రాట్స్ మీరు ఊహించారా అసలు మనవాడు ఆ స్కోర్ ఏంటి ఆ స్పీడ్ ఏంటి అసలు 50% ఎక్స్పెక్ట్ చేసి ఎప్పుడు ఇంతేనా ఇలాగే షార్ప్ గా ఫాస్ట్ గా ఉంటాడా వారనే బండబడ యశ్వంత్ ఏందే నువ్వు నెల్లూరు నుంచి వచ్చి
ఊరు తొలగించావుగా ఏంది ఆ స్పీడ్ ఏంది ఆ స్కోర్ ఏంది ఆ? అలా ఇలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల ఇలా జరిగింది. సెల్ఫ్ చాలా. కాన్ఫిడెన్స్ వల్ల ఇలా జరిగింది. అబ్బా ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చెప్పారు చూడండి. సో మరి నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి మెచ్చుకుంటూ కంగ్రాచులేషన్స్ అండ్ ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్ ఫర్ యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ యశ్వంత్ కి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో యశ్వంత్ ఇవాళ ఛాంపియన్ అయ్యి 5,000 రూపాయలు గెలిచేసావు. మరి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో కూడా ఇంతే చురుగ్గా ఆడేస్తావా? ఆడేస్తాను సార్. అప్పుడు ఆ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రాఫీని దాంతో పాటు 1,00,000 రూపాయలని గెలిచేసుకుంటావా? ఎస్ సార్. ఎస్. ఎస్. దానికి మరి నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావు? ఇంతకు ముందు కన్నా రెట్టింపు ఉత్సాహంతో ప్రయత్నం చేస్తాను సార్. వావ్, ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఇంకా. ఎస్ సార్. ఎస్, ఎస్. సూపర్ మ్యాన్. యా. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. రాకెట్ లాగా అందరినీ తోసుకుంటూ దూసుకుంటూ ముందుకెళ్ళిపోయాడు యశ్వంత్ అండ్ ఛాంపియన్ అయిపోయాడు సూపర్ ఫాస్ట్ గా. ఇలాంటి ఒక వండర్ఫుల్ ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, వణక్కం, సలాం, సెలవు.